దేవి, గవాయ్ గారిపై దాడి జరిగింది కదా, అలాగే ఐపీఎస్ ఆఫీసర్ సూసైడ్ చేసుకున్నారు. ఈ రెండు సంఘటనలు చూస్తే నీకు ఏమనిపిస్తుంది? మన అంబేద్కర్ గారు ఎప్పుడో చెప్పారు, ప్రస్తుతం ఉన్న సమాజంలో ఈ నిచ్చెన వ్యవస్థ ఏదైతే ఉందో, కులాల నిచ్చెన వ్యవస్థ అనేది, ఈ వ్యవస్థలో ప్రజాస్వామ్యం నిలబడ్డం అనేది చాలా కష్టం అని చెప్పేసి. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే చైతన్యంతో కూడిన వెనుకబడ్డ వర్గాల వాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇట్లాగ సూసైడ్ చేసుకుని ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్స్గా, లేకపోతే ఆ వర్గాల వాళ్ళకి కాన్ఫిడెన్స్ పోయే విధంగా కాకుండా ఇంకొంచెం ధైర్యంగా ఎదుర్కొని సమస్యలు వాళ్ళకి కూడా ఒక నమ్మకం వచ్చేటట్టు, ఈ వ్యవస్థలో మేము కూడా నిలదొక్కుకోగలం అన్న ఒక నమ్మకం వచ్చేటట్టుగా నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. నిజంగా నాకైతే ఈ సంఘటనలు చాలా బాధ కలిగించాయి. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంబేద్కర్ గారు ఎప్పుడో మెడిసిన్ ఇచ్చారు ఈ రోగానికి. ఇది ఒక రోగం కదా, మేము జన్మతః ఈ పలానా వర్గంలో పుట్టాం కాబట్టి మేము గొప్ప అనే రోగం ఏదైతే ఉందో దీనికి మెడిసిన్ ఆల్రెడీ అంబేద్కర్ గారు ఇచ్చారు. ఏమంటే ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్ అని చెప్పేసి. ఇప్పుడు ఇంకా ఈ వర్గాల వాళ్ళు ఎడ్యుకేట్ అవుతున్నారు. ప్రపంచం అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి చాలా తేడా వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంది. అలాగే వీళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా నిలదొక్కునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో ఇంటలెక్చువల్స్ అందరూ కూడా ఇంకొంచెం జాగ్రత్తగా వ్యవహరించి, ఇంకొంచెం అంటే వాళ్ళ పట్ల వాళ్ళంటే సమాజ హితం కోసం పోరాడుతూనే వ్యక్తిగతంగా కూడా ఇలాంటి ఛాలెంజెస్ వచ్చినప్పుడు నిలబడి మిగతా వర్గాల వాళ్ళకి, ఆ వర్గాల్లో కష్టపడుతున్న వాళ్ళకి, పైకి రావాలని పోరాడుతున్న వాళ్ళకి ఒక స్ఫూర్తిగా నిలబడాలని ఆశిద్దాం. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో, అంటే ప్రాక్టికల్గా జరిగిన సంఘటనలతో కూడిందో ఒక వీడియో అయితే నేను చేస్తాను. కానీ తప్పకుండా ఇలాంటి సంఘటనలు ఇంకెప్పుడు జరగకూడదు. అలాగే ఆ వర్గాల వాళ్ళు కూడా ఆ నాయకుల్ని, ఎవరైతే ఆ వర్గాల్లో నాయకత్వం వహిస్తూ ఇలా జెన్యూన్గా ఫైట్ చేస్తూ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అప్పుడే ఆ వర్గంలో నిజమైన నాయకత్వం నిలబడుతుందని ఆశిద్దాం. దీనికి సంబంధించి పూర్తి వీడియో త్వరలోనే చేస్తాను. థ్యాంక్ యూ.